ప్రభునందు ప్రియమైన జేహోజీర్లో ఉన్న స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నాకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనం చదువుతానండి. నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఆడబడుచున్న మా ఘననేసయ మీ ఘనమైన పాదములకు లెక్కించడం వందనములు స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చలేము ప్రభా. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా దీవించి ఆశీర్వదించి నా తండ్రి అయినా సమస్త ఘనత మహిమలు మీరు పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది నాకు ఏర్పాటు చేయబడిన వాక్యభాగం యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారండి ఆయన తన శిష్యుల పాదాలు కడగటం మనం చూస్తున్నాం. ఆయన ఎంతో తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండి ఆయన శిష్యుల పాదాలను కడుగుతూ ఆయన అంటారనమాట, నేను ఏ విధంగా అయితే మిమ్మల్ని ప్రేమించి ఈ విధంగా నన్ను నేను తగ్గించుకుని ఈ విధంగా ఉన్నానో మీరు కూడా ఈ విధంగానే దేవుని యొక్క సేవ చేయాలి అని ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారనమాట, ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వారు తప్పకుండా దేవుని యొక్క సేవ చేయాలని ఆయన చక్కగా చెప్పడం మనం చూస్తున్నామండి. ఆయన చిత్తానుసారంగానే తన యొక్క శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారండి. వారు ఎంతో పామరులే ఉన్నారు ఏమండి. వారు చేపలు పట్టేవారు, కొంతమంది రకరకాల వ్యాపారాలు చేస్తున్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చూడండి, సౌలు భయంకరంగా అనేక మందిని హింసించటం, అనేక మందిని సంహరించడం కూడా జరిగింది. ఎంతో దుర్మార్గుడైన సౌలుని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవులు ఏం చేశారంటే సౌలును పౌలుగా మార్చారండి. పరిశుద్ధుడైన పౌలుగా మార్చారు. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, అలాగా అంత భయంకరమైన దుర్మార్గతలో ఉన్న ఆ యొక్క సౌలుగా పిలవబడుతున్న ఆ బిడ్డను అపోస్తుడైన పౌలుగా ఆయన తయారు చేసుకోవడం మనం చూస్తున్నాం. అపోస్తుడైన పౌలు గారు అనేకమైన సంఘాలని ఆయన కట్టడం, చాలా చక్కటి సేవను ఆయన చేయడం చూస్తున్నాం. చివరికి ఆయన ఏమంటారంటే, నా పరుగు నేను తుదముట్టించి తిని మంచి పోరాడి తిని అని చెప్తున్నారండి. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు ఈ మాట చెప్తున్నారు. అంటే ఫస్ట్ నేను దోషకుడును హింసకుడును అయినప్పటికి కూడా దేవుడు నన్ను కనికరించి తన యొక్క సువార్థికునిగా నన్ను ఏర్పాటు చేసుకున్నారు. మనం ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా మనం ఉండాలి అని అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నారండి ఇక్కడ. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ఇక్కడ 1 రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా 7వ వచనంలో యోహాను గారు రాసిన 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో 12వ వచనంలో కూడా ఈ మాట ఉందండి. మనం ఒకరినొకరు ప్రేమించుకునే వారికి మనం ఉండాలండి. ఒకరి పట్ల ఒకరు మంచితనాన్ని కలిగి ఉండేవారికి మనం ఉండాలండి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం దేవుని యందు నిలిచి ఉంటామంట. ఆ విధంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ, గౌరవాన్ని, మర్యాదను ఎప్పుడైతే కలిగి ఉన్నామో అప్పుడు మనం దేవుని యందు నిలిచి ఉంటామంట. మా ప్రియమైన సహోదరులారా, ఎంత గొప్ప మాట చూడండి. మనం దేవుని యందు నిలిచి ఉండాలంటే కనుక మనం ఏం చేయాలంటే, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని కలిగి ఉండాలి. ఏమండి నా ప్రియమైన సహోదరులారా, అద్వితీయుడైన దేవుని కుమారుడే అండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో ఉందండి మాట. అద్వితీయుడైన దేవుని కుమారుడే అండి. మన కొరకు ఆయన తాను రిక్తంగా చేసుకుని ఆయన ఈ లోకానికి వచ్చారండి. నా ప్రియమైన సహోదరులారా, అయితే ఆయన దేవుని కుమారుడే అండి. మనల్ని ఎంతగానో ప్రేమించారు, ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించాడండి. నా ప్రియమైన సహోదరులారా, అయినప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే ఒకరి పట్ల ఒకరు ఎంతో ద్వేషాన్ని, అసూయని, ఏమండి ఎంతో అవమానకరమైన మాటలు మాట్లాడుకుంటూ భయంకరంగా ప్రతి ఒక్కరిని కూడా మనం చాలా ఇబ్బందికరంగా ఉండేలాగా మనం చేస్తున్నామండి. బాబు, ఈ మనుషులు ఉన్నారా, అయితే ఇక్కడ ఈ ప్రదేశానికి మనం వెళ్ళకూడదు, అయితే వీళ్ళు ఉన్నారా, వాళ్ళు నన్ను చాలా బాధ పెడతారు, వీళ్ళు ఉన్నారా నన్ను చాలా అపహాస్యం చేస్తారు, వీళ్ళు ఉన్నారా వీళ్ళు చాలా భయంకరంగా అపహసిస్తారు, వీళ్ళు నన్ను వేళకోళం చేస్తారు, వీళ్ళు నన్ను ఇంత భయంకరంగా ఇబ్బంది పెడతారు అని చాలామంది ప్రజలు కొంతమందికి దూరంగా ఉండాలని ఆలోచిస్తారండి. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటే కనుక అప్పుడు నా వారు అవుతారు. మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటే కనుక నేను మిమ్మల్ని మీరు నాకు తెలియనని చెప్తాను నేను అని చెప్తున్నారండి యేసుక్రీస్తు ప్రభు వారు. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ, గౌరవాన్ని, మర్యాదను కలిగి ఉండాలండి. ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు, ఎవరిని కూడా హేళన చేయకూడదు. హేళన చేసామనుకోండి తప్పకుండా దేవుడు ఇచ్చే శిక్షకి, ఉగ్రతకి లోనవుతారండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా
మంచివారిని ఎంచాలండి. మనం ప్రతి ఒక్కరిని కూడా మంచి బిడ్డలుగా ఎంచాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంత భయంకరమైన సౌలునే ప్రేమించి పౌలుగా మార్చుకున్నప్పుడు మనం మేపాటి వారం అండి నా ప్రేమిన సోదరులారా. అందుకే మనం అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించి వెంటనే పొందలేని దుస్థితిలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించడం మనం చూస్తాం నా ప్రేమిన సోదరులారా. పంపించి ఆయన తను రిక్తంగా చేసుకుని భయంకరమైన సిలువ మరణాన్ని ఆయన అనుభవించడం మనం చూస్తున్నాం నా ప్రేమిన సోదరులారా. అయితే మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఎంతో ద్వేషాన్ని, అసూయని, చాలా భయంకరమైన పరిస్థితిని మనం కలిగి ఉంటున్నామండి. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఎంతో తీరని ఒకళ్ళకి ఒకళ్ళ పట్ల అన్యాయం చేసుకునే వారికి మనం ఉంటున్నామండి. కానీ నా ప్రేమిల సోదరుల మాటల చేత, క్రియల చేత ఎవరినైనా మనం బాధ పెట్టామంటే దేవుడు తప్పకుండా మనకి జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఆయన శిక్ష విధించేవాడుగా ఉన్నాడండి నా ప్రేమిల సోదరులారా. అందుకే వయసుతో తారతమ్యం లేకుండా పెద్దవారని లేదు, చిన్నవారని లేదు, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుకుంటూ ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉంటూ ఆ విధంగా ఉంటే తప్పకుండా దేవుడు నేను అసలు వాసన అంటున్నాడండి. నేను అసలు ఊరుకోనని చెప్తున్నాడు నా ప్రేమిల సోదరులారా. ఆయన చాలా రోషం గల దేవుడు. మన దేవుడు చాలా రోషం గల దేవుడు. అందుకే వాని క్రియలను బట్టి ప్రతి వానికి నేను జీతం ఇస్తానని చెప్తున్నాడు నా ప్రేమిల సోదరులారా. వాని క్రియలను బట్టి నేను ప్రతి వానికి జీతం ఇస్తానని చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మర్యాదగా ఒకరి పట్ల ఒకరి ప్రేమను, గౌరవాన్ని కలిగి ఉండేవారుగా మనం ఉండాలండి. అప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే ఎవరైతే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళని నేను ఎరుగుదును అని చెప్తున్నాడు నా ప్రేమిల సోదరులారా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటారంట, ఈ బిడ్డ నాకు తెలుసు తండ్రి, నీ యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి ఈ బిడ్డ కూడా ఆహ్వానం ఇవ్వని యేసుక్రీస్తు ప్రభువారే తండ్రిని ఆయన రికమెండేషన్ చేసేవారుగా ఉంటారండి నా ప్రేమిల సోదరులారా. అందుకే ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చేయాలంటే ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ, గౌరవాన్ని, మర్యాదను కలిగి ఉండేవారికి మనం ఉండాలండి. అపోస్తలుడైన సౌలునే పౌలుగా మార్చిన దేవుడు మన యొక్క దుర్మార్గత నుండి మనల్ని విడిపించి తన బిడ్డలుగా తనకు ఇష్టమైన జీవితం జీవించే వారికి మనల్ని తయారు చేసుకోగల శక్తి గల దేవుడు ఉన్నాడండి నా ప్రేమిల సోదరులారా. దావీదు మహారాజుకు సహాయం చేశాడండి దేవుడు. దావీదు మహారాజు చెప్తున్నాడు 86వ దావీదు కీర్తనలో అని అంటున్నాడు, నేను శ్రమలో ఉన్నప్పుడు నేను నీకు మొరపెడితే నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు. నీవు నాకు ఉత్తరం ఇస్తావు కనుక నేను నీకు మొరపెడుతున్నాను. నా కష్టంలో ఉన్నప్పుడు, నా ఆపత్కాలంలో నేను ఉన్నప్పుడు నేను నీకు మొరపెట్టినప్పుడు తప్పకుండా నీవు నాకు ఉత్తరం ఇస్తావు అని ఎంతో కాన్ఫిడెన్స్గా దావీదు మహారాజు గారు చెప్తున్నారండి నా ప్రేమ సహోదరులారా. ఇక్కడ దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసేవారిగా ఉన్నారండి. ఆపత్కాలం మందు ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడండి నా ప్రేమ సహోదరులారా. అందుకే మనం ఏ విషయం ఉన్నా కూడా ఎంత భయంకరమైన పరిస్థితి మనకి వెంటాడుతున్నా కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేసేవారిగా ఉంటారండి నా ప్రేమ సహోదరులారా. అందుకే చూడండి ఇక్కడ ఆయన అంటున్నారు, ఆపత్కాలం మందు నువ్వు నాకు ఉత్తరం ఇస్తావు కనుక నేను ఆపత్కాలం మందు నీకు మొరపెడుతున్నానని చెప్తున్నాడండి ఎవరు? దావీదు మహారాజు గారు 86వ దావీదు కీర్తనలో నా ప్రేమ సహోదరులారా. అందుకే మనం ఇప్పుడు కూడా ఎవరైనా మనం బాధ పెట్టామనుకోండి, వాళ్ళు మన గురించి ప్రార్థన చేస్తే కనుక తప్పకుండా దేవుడు న్యాయమనేది తీరుస్తారండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయం చేయడానికైనా మానవుడు కాదండి. మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి, అన్యాయం చేయడానికి ఆయన మానవుడు కాదు. అందుకే ఎప్పుడు కూడా దేవుడు న్యాయవంతుడు కనుక మనం కూడా చాలా న్యాయమైన పద్ధతిలో మనం ప్రతి ఒక్కరి పట్ల ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఇక్కడ చూడండి, ఆకాశములు దేవుని సృష్టి ఎంతో చక్కగా దేవుని స్తుతిస్తుందండి, ఎంతో యథార్థంగా ప్రవర్తిస్తున్నాయి. దేవుని యొక్క సృష్టి ఎంతో యథార్థంగా ప్రవర్తిస్తున్నాయి. చూడండి 19వ దావీదు కీర్తనలో 1వ వచనంలో, కీర్తనలో 19వ అధ్యాయం 1వ వచనంలో, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనులు ప్రచురపరుచుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి కూడా తను చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా రాత్రి ఏ విధంగా అయితే ఉండాలో, చంద్రుడు రావాలని అందరికీ ఒక చీకటి అనేది వచ్చినప్పుడు మనకి విశ్రాంతి అనేది కలుగుతుందన్నమాట రాత్రి సమయంలో. అది పగటికి పగలు బోధ చేస్తున్నదంటే సూర్యుడు వస్తున్నాడండి. సూర్యుడు వచ్చి మొక్కలు యొక్క సృష్టి అంతా కూడా సక్రమైన పద్ధతిలో అది రొటేట్ అయ్యేలాగా సూర్యుడు కూడా అరుణోదయంలో సూర్యుడు రావడం మనం చూస్తున్నాం. అంటే అంతరిక్షములు దేవుని మహిమను ప్రచురపరుస్తుంది. పగటికి పగలు బాగు చేస్తుందంట. సృష్టి అంతా ఎంతో క్రమానుసారంగా ఉంటున్నాయండి. కానీ మనమైతే ఒకరి పట్ల ఒకళ్ళు ఎంతో తీరని అన్యాయం చేసుకుంటూ మనం చాలా భయంకరంగా మాటల చేత, క్రియల చేత మనం చాలా భయంకరంగా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నా నాకు తెలుసు. నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్తాను, శిష్యులతో చెప్తున్నాడు అన్నమాట. అందుకే ఆయన ఏం చేశారంటే వాళ్ళ యొక్క పాదాలు కడగటం మనం చూస్తున్నాం. పాదాలు కడిగి ఏం చెప్తున్నారంటే తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడింది. నేను ఏ విధంగా అయితే మీకు మాదిరి చూపెడుతున్నానో ఆ విధంగా మీరు మాదిరిని కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారండి.
అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు కనుక ఎవరైతే ఇంకా నశించిపోతున్నారో వారికి మనం సువార్తను ప్రకటించేవారికి ఉండాలండి. ఆ ప్రకటించినప్పుడు తప్పకుండా వారు ఆ సువార్త బహు బలం గలదే, శక్తి గలదే, ఆత్మానుసారమైన క్రియ వారిలో చేసి వారు పవిత్రంగా మార్చబడతారండి. మార్చబడినప్పుడు ప్రభు అని వారిని నోటితో ఒప్పుకుంటారు. అప్పుడు తప్పకుండా వాళ్ళు బాప్తిస్మం అనే అవసరత వాళ్ళకి కలుగుతుందండి. వెంటనే వాళ్ళు మనం బాప్తిస్మం ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. అప్పుడు తండ్రి యొక్క కుటుంబంలో వాళ్ళ సభ్యులుగా జాయిన్ అవుతారండి. అట్టి యొక్క భాగ్యం మనం అనేక మంది కలిగించే వరకు మనం ఉండాలి. ఎప్పుడు కలిగిస్తామండి? కేవలం వారి పట్ల మనకు ప్రేమ ఉన్నప్పుడు, కేవలం వారి పట్ల మనకి మంచి సానుభూతి అనేది ఉన్నప్పుడు, మనం ఆ విధంగా ఉన్నప్పుడే మాత్రమే వాళ్ళకి మంచి మాట అనేది మనం చెప్పగలుగుతామండి. అంతే తప్ప మనం అసూయ, కక్షలు, ద్వేషాలు కలిగి ఉంటే కనుక ఎక్కడివారు కూడా మనం ఏ విధంగా అయితే నాశనం అయిపోయి చెడిపోయి భయంకరంగా పరిస్థితుల్లో ఉంటున్నామో ఎక్కడివారు కూడా ఆ విధంగా ఉండాలని మనం కోరుకుంటాం. అందుకే చూడండి, జోగి కలిస్తే బూడిద రాలుతుందంట. ఆ విధంగా తప్పకుండా మనం ఏం చేయాలంటే ఆ విధమైన భక్తిహీనులతో మనం సాంగత్యం చేయకూడదండి. సాంగత్యం చేయకూడదు. ఎప్పుడు కూడా క్రమానుసారమైన జీవితాన్ని మనం జీవించాలండి. ఎప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండే వరకు మనం ఉండాలి. 1 యోహాను పత్రిక 4:14 12 చెప్పిన రీతిగా ఒకరి పట్ల మనం ఒకరు ప్రేమ అయితే ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు నేను వారిని ఎరుగుదునని చెప్తున్నాడు ప్రతినిధిగా. అందుకే తప్పకుండా మనం ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి ఉందాం. దేవుడు పిలిచిన పిలుపుకి మనం తగినట్టుగా జీవించేవారికి ఉందామండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నేను ఎవరినైతే పిలిచానో వారిని నేను బాగుగా ఎరుగుదునని చెప్తున్నాడు. ఆయన శిష్యులతో చెప్తున్నాడు అన్నమాట. ఏమండి, యోహాను సువార్త 13:18 ఈ మాట చెప్తున్నారు. అందుకనే ప్రియమైన స్నేహితులారా, దేవుడు పిలిచిన పిలుపు తగినట్టుగా ఉండి మనం దేవుని యొక్క సేవను మనం చేసేవారుగా, మంచి మాటలు అనేక మందికి బోధించేవారుగా, అందరి పట్ల మనం ప్రేమ గౌరవాన్ని కలిగి ఉండేవారుగా ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.